ఎస్, వీళ్ళలానే రోజా కూడా టికెట్ వస్తుందో లేదో అన్నటువంటి భయంతోనే చెయ్యకూడని ప్రయత్నాలు, మాట్లాడకూడనటువంటి మాటలు, ఇదే కారణంతో అన్నటువంటి పరిస్థితి కూడా భావిస్తున్నారు జనం. కాన్స్టిట్యున్సీలోనే కాదు, చాలామంది మీలాంటి పెద్దలు కావచ్చు, మాలాంటి జర్నలిస్టులు కావచ్చు. 1 జోగి రమేష్, 2 రోజా, 3 మీరు అన్నట్టుగా అంబటి రాంబాబు. వీళ్ళ ముగ్గురికి అదే అభద్రతతోటి ప్రధాన నాయకుడి ప్రోత్సాహంతో ప్రయత్నంగా భావించవచ్చా? అస్సలు దాదాపు వీళ్ళు ముగ్గురు మనకు కనిపిస్తున్నారు విజువల్ గా, కానీ సోషల్ మీడియాలో రకరకాల సంభాషణలు, రకరకాల మీటింగుల్లో మాట్లాడే అన్ని క్రోడీకరిస్తే దాదాపు అందరు ఇదే పరుగు పందెంలో ఉన్నారు. లేకపోతే ఆ పరుగు పందెంలో లేకపోతే వాళ్ళకి టికెట్ లేదు. మీరు పోయినసారి ఎన్నికలప్పుడు చూడండి, ఎర్రగొండపాలెంలో అక్కడ మినిస్టర్ చొక్కా ఇప్పి గొడవ చేశాడు చంద్రబాబు నాయుడు వెళ్ళినప్పుడు. ఏంటంటే ఆ పరుగు పందెం పెట్టడంలో అతను చాలా చదువుకున్న వ్యక్తి, హైలీ ఎడ్యుకేటెడ్ అతను, ఎర్రగొండపాలెం మినిస్టర్ గారు. ఆయన ఏం చేశారు, అక్కడున్న ఈ సద్దలాంటి బ్యాచ్ అండ్ ఐపాక్ టీం ఏం చెప్పారు, నువ్వేదో సంచలనం చేయ, లేకపోతే నీకు భవిష్యత్తు లేదన్నారు. చివరికి అతను చొక్కా ఇప్పి చంద్రబాబు గారి మీద రాళ్లు వేస్తే అతను తీసుకెళ్లి టికెట్ ఇవ్వకుండా, ఎర్రగొండపాలెం ఇవ్వకుండా ఎక్కడో టికెట్ ఇచ్చారు అతను. ఇంకా తీసుకొని మీరు విజయవాడలో తీసుకోండి, ఎన్ని సంఘటనలు చంద్రబాబు గారి మీటింగ్ మీద రాళ్లు వేశారు. అంటే రాళ్లు వేస్తేనే టికెట్, లేకపోతే టికెట్ లేదు. నీకు ఈ విధంగా రాష్ట్రం మొత్తం నాయకులందరికీ ఏదో ఒక సంచలనం, ఏదో ఒక వాతావరణం చేయాలి. చేయకపోతే వాళ్ళకి భవిష్యత్తు లేదు. అక్కడ జగన్ గారు సాటిస్ఫై అవ్వడు. దిస్ ఈజ్ టెస్ట్ ఇన్ ది వైసీపీ అండి. ఆ టెస్ట్ ని, ఆ మనస్తత్వాన్ని ప్రజలందరూ అడ్రస్ చేయకపోతే, సొసైటీ అంతా అడ్రస్ చేయకపోతే, పెద్దలంతా అడ్రస్ చేయకపోతే జగన్ పార్టీ రాజకీయాల్లో ఉంటుంది. ఆ మనస్తత్వం ఉన్న మనుషులు ఉంటారు. దాన్ని ఇంకా మనం రెచ్చగొట్టిన వాళ్ళు అవుతాము, దాన్ని ప్రోత్సహించిన అవుతాము. సో రాజకీయాలు ఎవరో గెలుస్తారు, ఎవరో ఓడతారు, అది సమస్య కాదు. కానీ ఈ పరుగు పందెం ఏంటి, ఈ గ్లాడియేటర్ పరుగు పందెం ఏంటిది? ఇలాంటిది రాజకీయాలు అవసరమా? ఇది జగన్మోహన్ రెడ్డి హింసా ప్రవృత్తిని మానుకునే విధంగా, అలాంటి ప్రోత్సహించే విధంగా అతను చేసే విధానాన్ని మనం అందరం రాజకీయాలకు అతీతంగా, విధానాల పరంగా కూటమి నచ్చపోవచ్చు, రేపు ప్రజలకి కూటమి వలన సాటిస్ఫై కాకపోవచ్చు, లేకపోతే కూటమి ఇంకా బాగుండొచ్చు, అది ప్రజల నిర్ణయం. అది కానీ అసలు ఈ రాజకీయ వాతావరణం ఖర్చు చేయటం ఏంటి, ఈ పరుగు పందెం ఏంటి? ఈ పరుగు పందెంలో రాంబాబు పడ్డాడు అనేది నాకున్న ఎనాలిసిస్. ప్రసాద్ గారు, ఇక్కడ ఒక విలువైనటువంటి విషయం మనం ప్రజలకు చేరవేసే ప్రయత్నంలో మీరు కూడా ఒక మంచి మాట చెప్పారు. న్యాయ నిర్ణేతలు ఎవరు? ప్రజలు. ప్రజలు బాధ్యత తీసుకొని ఇలాంటి రాజకీయాలను ప్రోత్సహించకుండా ఉంటే మాత్రమే ఫలితాలు వస్తాయని మీరు చాలా స్పష్టంగా చెప్పారు. అట్ ద సేమ్ టైం బూతులు తిడితే నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టడానికి మన శిక్షా స్మృతిలో ఎక్కడా అవకాశం లేదు. 10 రోజులు జైల్లో ఉంటారు, మళ్ళీ బయటకు వస్తారు. అనంతబాబు లాంటి వాళ్ళు అనంతమైనటువంటి ప్రయాణం మళ్ళీ రాజకీయాల్లో చేస్తారు. విలువలు కలిగినటువంటి రాజకీయ నాయకులు మాత్రం మీలాంటి వాళ్ళు కొంత అలిసిపోయో, కొంత విరక్తి వచ్చో పక్కకెళ్ళేటటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి నేనేమంటానంటే, అంబటి రాంబాబు ఖచ్చితంగా బెయిల్ తీసుకొని మళ్ళీ వస్తారు. ఆయన జైల్లో పెట్టినంత మాత్రాన, ఆయన ఇంటి మీద దాడి జరిగిందని మాత్రాన, ఆయన ఇంటిని, కార్లను తగలబెడితే వచ్చే ప్రయోజనం ఏముంది? ఇవాళ కూటమి ప్రభుత్వానికి లేని మచ్చ తీసుకొచ్చినటువంటి ప్రయత్నం అది. రెండోది, ధర్నాలు నమ్ముకోండి, శాంతియుతంగా మీరు ఏదైనా చేయండి అని అధినేత చంద్రబాబు చెప్తున్నది వినేటటువంటి పరిస్థితి, కంట్రోలు కొన్ని నియోజకవర్గాల్లో లేకుండా పోయింది అన్నది నిదర్శనంగా కనిపిస్తుంది. కాబట్టి మార్పు రావాలంటే మీరు అన్నట్టుగా ప్రజలు స్పందించాలి అన్నది ప్రధానంగా జనం గ్రహించాలని నేను భావిస్తున్నా. వాట్ డు యు సే ప్రసాద్ గారు? యాక్చువల్గా అండి, ఈరోజు రాజేంద్ర గారు, ఈరోజు ఉదయం నాతో ఒక 5-6 మంది పెద్దలు ఫోన్లో మాట్లాడారు, ఫోన్ మాట్లాడారు. ఈవినింగ్ మీ ఇంటికి టీకి వస్తాము, మీడియాని పిలుద్దాము, మనం అప్పీల్ చేద్దాం, రాజకీయాలకు అతీతంగా ఇలాంటి దురదృష్టకర సంఘటన జరగకుండా చూద్దాము, అప్పీల్ చేద్దాం ప్రజలకి, దీన్ని జనాన్ని తీసుకెళ్దాం అన్నారు. అని అంటే ఆ కమ్యూనికేషన్ కుదరలేదు. అది రాజకీయంగా ఉంటుంది, అది ఒక రోజు ఆగండి అని చెప్పి మళ్ళీ ఇంకో ఒపీనియన్ వచ్చి తాగాం. తప్పకుండా గుంటూరు నుంచే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఈ గుంటూరులో కొంతమంది పెద్దలు, అంటే రాజకీయాలు అబౌవ్ పాలిటిక్స్, అంటే బిజినెస్లోనూ లేకపోతే రకరకాల స్వచ్ఛంద సంస్థలో ఉన్న వాళ్ళని కలుసుకొని రాజకీయ పార్టీలకు అందరికీ విజ్ఞప్తి. అమరావతి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, అమరావతి గుడ్ విల్ దెబ్బతింటుంది, ఈ ప్రాంతంలో వాతావరణం కలుషితంగా కాకూడదు. ఇటు జోగి రమేష్ లాంటి వాళ్ళంతా, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఈ ప్రాంతాల్లో ఉన్నారు. అమరావతి ప్రాంతంలో చాలా మంది నేరస్తులు తిరుగుతూ ఉన్నారు. ఇలాంటి మనం కనుక ఈ వాతావరణాన్ని మనం కంట్రోల్ చేయలేకపోతే రేపు చేతులు దాటిపోతుంది, అమరావతి ఇమేజ్ దెబ్బతింటుంది, రాష్ట్రం ఇమేజ్ దెబ్బతింటుంది అని ఒక అప్పీల్ చేద్దామని మార్నింగ్ అనుకున్నాము.
బహుశా అందరికీ కమ్యూనికేషన్ కుదరలేదు. బహుశా రేపో ఎల్లుండో మేము అందరం కలిసి ప్రజలందరికీ విజ్ఞప్తి చేద్దాం. రాజకీయాల్లో మీకు నచ్చిన పాలిటిక్స్, నచ్చిన పార్టీని ఎన్నుకోవచ్చు, కానీ రాజకీయ పార్టీల్లో ఇలాంటి పరుగు పందెం, ఆ నాయకుల్ని బూతులు తిట్టడం, ఇంట్లో ఆడవాళ్ళని తిట్టడం, ఇంట్లో రాజకీయాల సంబంధం లేని వాళ్ళని తిట్టడం, ఇదంతా జరుగుతూ ఉంది. ఇది వాంఛనీయం కాదు. పార్టీలు ప్రోత్సహించవద్దు ఈ విషయాన్ని. వేరే వ్యక్తిగతంగా వాళ్ళు చేస్తే వాళ్ళకున్న ఒక క్రిమినల్ ఎలిమెంట్ వలన చేస్తారు వాళ్ళు, బట్ వాళ్ళని రాజకీయ పార్టీలు ప్రోత్సహించకూడదు అని ఒక అప్పీల్ చేద్దాము అని అనుకున్నాము. బహుశా అది మెటీరియల్ అయితే కొంత అది మిగతా జిల్లాల్లో కూడా, మిగతా స్టేట్స్ లో కూడా, మిగతా పట్టణాల్లో కూడా ఇలాంటి వాతావరణం వస్తే కొంత బాగుంటుందేమో, అది మీలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తే బాగుంటుందేమో అనేది నా ఆకాంక్ష. చాలా I respect your resolution, decision, whatever you want to do. ఖచ్చితంగా ఇవాళ అవసరం ప్రసాద్ గారు. సార్ రెండోది ఏంటంటే 5 o'clock అనుకున్నామండి. సంబంధం లేదు. కొంతమంది మీడియా వాళ్ళు అమరావతిలో ఉన్నాం సార్. కొంతమంది మీడియా వాళ్ళు పెద్దలను, అలాగే మీలాంటి సీనియర్ పొలిటీషియన్స్ చెబితే జనం వినేటటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి పొలిటీషియన్స్, దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ సీనియారిటీ. మీలాంటి సీనియర్స్ కొంత ముందుకు తీసుకురాగలిగితే జనం తప్పకుండా మీ మాట వినే అవకాశం ఉంటుంది. నేరస్తులు కొద్దిగా హద్దులో ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే మనము ఎప్పటికప్పుడు మీడియాలో మీరిచ్చేటటువంటి సమాచారాన్ని ప్రమోట్ చేయటంలో నాలాంటి వాడు ఎప్పుడు వెనకడుగు వేయడు. 100% మా సపోర్టు, మీతో ప్రయాణం ఉంటుంది. దాన్ని నేను చాలా గౌరవంగా కూడా స్వీకరిస్తా. ఎస్ ప్రసాద్ గారు, మీలాంటి వాళ్ళు రావాలి, లేకపోతే ప్రజలకు కమ్యూనికేషన్ మాలాంటి వాళ్ళ రెండోది నా ఛానల్కి సంబంధించి నేను అన్బయాస్గా ఉన్నాను మొదటి నుంచి, అంతే. గతంలో నేను చేసినటువంటి యుద్ధం వైసీపీ మీద అది అనివార్యం. ఒక్కొక్కసారి జర్నలిస్ట్ కూడా వన్ సైడ్ స్టాండ్ తీసుకోవాల్సిన పరిస్థితి రాజకీయాల్లో మొట్టమొదటిసారిగా మా 38 ఏళ్ల కెరీర్లో మొట్టమొదటిసారిగా చూసాం. బికాజ్ అమ్మను అవమానించిన వాడిని ఎవరిని మనం క్షమించకూడదండి. అది ఏ పార్టీ అయినా సరే, ఏ నాయకుడైనా సరే. అది జరిగింది కాబట్టే, మార్పు రావాలి అని మహిళలు కోరుకున్నారు కాబట్టే, మహిళలు ముఖ్యంగా అమరావతి నుంచి నడుం కట్టబట్టి మీ జిల్లా నుంచి అందరూ కలిసి ఒక ఉద్యమ స్వరూపాన్ని తీసుకురాబట్టి ఆ రోజు ధైర్యం వచ్చింది. ఒక మనవి రాజేంద్ర గారు, అసెంబ్లీలో గత వైసీపీ హయాంలో మన చంద్రబాబు గారి శ్రీమతి గారి గురించి ఒక దురదృష్టకరమైన చర్చ జరిగింది. ఆ చర్చ జరిగినప్పుడు రాంబాబుతో నేను గట్టిగా మాట్లాడాను. మాట్లాడి ఎందుకు ఇలా చేసావంటే అది నాకేం సంబంధం లేదు, వెనక ఒక అతను అన్నాడు, పలాని వంశీ అని ఎమ్మెల్యే అన్నాడు, అది నాకు, నేను ఏదో ఆవేశంలో మాట్లాడుతున్నప్పుడు అతను నా వెనక అది ఆ మాట అనేసాడు, అంటుంది మా చెవులో అది పడి నేను మాట్లాడాను అన్నాడు. ఏదైనా అది చాలా తప్పు చేశావు రాంబాబు గారు అంటే అతను అప్పుడు కూడా క్షమాపణ చెప్పాడు. అతను నేను అట్లా, నా ఉద్దేశం అది కాదు, నేను అనలేదు అన్నాడు. కానీ యాక్చువల్గా ఆ మాట యూజ్ చేసింది వంశీ అనే ఎమ్మెల్యే. నేను అనేది ఏంటంటే, ఇలాగా ఎక్కడో ట్యూటింగ్ ఉంటుంది వెనకాల, ఆ ట్యూటింగ్లో ఇది వెంటనే స్లిప్ అయిపోతుంది, దాని ప్రజల్లోకి వెళ్ళిపోయేదే ఇంకో భాష. అది నీకు సభ్యత కాదు రాంబాబు గారు, ఇది కరెక్ట్ కాదని చెప్తే చాలా బాధపడినాడు అతను. కానీ నిన్న జరిగిన సంఘటన కూడా అలానే, నిన్న నేను కమ్యూనికేట్ చేయడం కుదరలేదు. అతను చాలా తీసుకొస్తుందన్న వాస్తవం ఆయన గ్రహించాలి. చాలా చాలా పొరపాటు జరిగిందండి. అతని వయసుకి, అతని సీనియారిటీకి అలా జరిగి ఉండాల్సింది కాదు. నేను అనేది ఏంటంటే, రేపు జైలు నుంచి వచ్చాక అయినా మళ్ళీ ఒకసారి ఆయన దాని మీద క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తు రాజకీయాలు ఎంతకాలం ఉంటామండి, పదవులే శాశ్వతం నాకు అర్థం కాదు. అందరూ మాజీలే. మా జిల్లా నుంచే 4 ముఖ్యమంత్రులు ఉన్నారండి, వాళ్ళ పేరు తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళ పేరు కూడా గుర్తుపట్టలేదు. 4 ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించి మా జిల్లా నుంచి ఉన్నారు. నేను చాలా మంది స్కూల్స్కి వెళ్తా ఉంటాను, అప్పుడప్పుడు ఏదైనా ఫంక్షన్కి, మన జిల్లా నుంచి ముఖ్యమంత్రి ఎంతమంది చేశారు మీరు తెలిసినా మాకు తెలియదు అంటారు. అందువల్ల రాజకీయాల్లో ఏది శాస్త్రం కాదండి, మనం ఏం చేసామో, ఏ విలువలు పాటుపడ్డాం అవే నిలబడతాయి. అందువల్ల ఇది చాలా దురదృష్టం. రాంబాబు గారు లాంటి వాళ్ళకి అది వాంఛనీయం కాదు. అది నేను ఖండిస్తున్నాను. ఆయన వాయిస్ని ఆయన తగ్గించాలి. ఊరికే మీడియాలో పరిగెత్తాలి, మీడియాలో రోజు ఉండాలని ఈ రోజా గారు, రాంబాబు గారు వీళ్ళంతా పరిగెత్తున్నారు. ఎందుకంటే వాళ్ళకున్న అస్థిరత అక్కడ పార్టీలో.
అది ఆ పార్టీలో వాళ్ళని ఎత్తేస్తారు రేపు అది రేపు రాబోయే రోజుల్లో. అది గ్రహించరా పార్టీ రాంబాబు అధినేతలు? రోజా వీళ్ళందరికీ ఏదో మంగళం పెడతాడు జగన్. అంటే ఇది పార్టీకి నష్టం అది ఆ పరుగు పందెం ఉందండి అక్కడ. రియలైజ్ అయ్యే పరిస్థితి లేదా వైసీపీ నాయకులు? అస్సలు అండి, అది అది అస్సలు అతను అట్లా ఆ మైండ్ లోంచి కిందకి తేడానికి ఎవరు ప్రయత్నం చేయటల్లా. ఇంకా అదే చెప్తాడు. ఇప్పుడు ఏం చేస్తాడు, ఈ వీడియోస్ అన్ని అతను సజ్జలకు పంపిస్తారండి. అతను తీసుకెళ్లి ఆయనకి చూపిస్తాడు. ఈ రోజు మెరిట్ ఇతంది, ఈ రోజు పరుగు పని ఇతను గెలిచాడు, ఈ రోజు పరుగు ఇతను గెలిచాడు అని చెప్తాడు. చెప్తేనే ఆ నెక్స్ట్ డే వాళ్ళకి అపాయింట్మెంట్ ఉంటుంది. ఈ సిచ్యువేషన్ లో పరిగెత్తున్నారు అంతా. ది రూట్ కాజ్ ఈస్ మిస్టర్ సజ్జల. అతను చాడీలు, అతను తప్పించాలి. ఒక కమిటీ ఉండాలి. సింగిల్ మ్యాన్ మాట్లాడటం ఏంటంటే అదేం పార్టీ అని నాకు అర్థం కాదు. చంద్రబాబు గారితో మాట్లాడేప్పుడేదో పోలిట్ బ్యూరో ఉంటుంది కదా, ఆ పోలిట్ బ్యూరోలో ఏదో మా సమస్య మాట్లాడతారు కదా. ఏదో కమిటీ ఉండాలండి, 4 ఒపీనియన్ ఉండాలి. ఇక్కడ ఏంటంటే ఇదంతా కూడా సింగిల్ ఛానల్. ఆ సజ్జల అనే అది అతను ఆంధ్ర శశికళ అతనికి చెప్తే అతను పోయి ఏం చెప్తాడు అదే. సింగిల్ డోర్. జగన్కి అదే ఇన్ఫర్మేషన్, జగన్ మనస్తత్వం కూడా అదే. అలా సాటిస్ఫై అవుతాడు అతను. సో మరి ఏ ధైర్యంతో జగన్ అలాంటి రాజకీయ పార్టీ నడపకూడదండి. సింగిల్ విండో కాదు, నువ్వు కమిటీ వేసుకో, నీ కమిటీ ఒపీనియన్ తీసుకో. రాంబాబు గారు ఇష్యూ ఉంది, ఈ ఒపీనియన్ అందరూ బొత్స సత్యనారాయణ నీళ్ళు సీనియర్ ఉన్నారు కదా, ధర్మాన ప్రసాద్, పెద్దిరెడ్డి రామచంద్ర ఇలాంటి పెద్దవాళ్ళు ఉన్నారు కదా, ఉమారెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరినీ పిలిస్తే రాంబాబు గారు ఇలా జరిగింది, ఇప్పుడు మనం ఎట్లా అడ్రస్ చేద్దాం అని ఒకటి మాట్లాడండి. అదేం లేదు, ఇతను వీడియోస్ చేసి ఇతను సద్దలు చూపిస్తాడు. ఆ వీడియోలను బట్టి అతను సాటిస్ఫై అవుతాడు. నవ్వుతాడు. ఆ నవ్వే ఆ క్రిమినల్ నవ్వే బయటకు వస్తూ ఉంటుంది. ఫైన్ ప్రసాద్ గారు, మీ దగ్గర నుంచి రాష్ట్రానికి ఒక మంచి వివరణ చేసే ప్రయత్నం చేశారు. నేను ప్రజల వల్ల మార్పు వస్తుంది, నాయకులలో మార్పు రావాలి అని అంటే ప్రజలే ఘాటైనటువంటి స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని మీరు చెప్తున్నటువంటి ఒక విలువైన విషయాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తించాలని భావిస్తా. అలాగే మీ కార్యక్రమానికి తప్పనిసరిగా మాలాంటి వాళ్ళ సపోర్టు, అది మాకు గర్వకారణం కూడా. ఒక మంచి పనిలో మేము కూడా భాగస్వామ్యం అవ్వటం అనేది ఐ ఫీల్ వెరీ గ్రేట్ ఆఫ్ ఇట్. విషింగ్ ఆల్ ద బెస్ట్. జనానికి మీరు ఇచ్చే సమాచారం అందజేసేటటువంటి ప్రయత్నంతో పాటు వివరించి మరి అర్థం చేసుకునే ప్రయత్నం జనం చేయాలని ఆశిస్తూ, మంచి రాజకీయం కోసం, మంచి రోజు కోసం, మంచి విలువల కోసం, అలాగే మంచి అభివృద్ధి కోసం జనం ఎదురు చూస్తున్నారు ప్రసాద్ గారు. ఆ రోజు కోసం వేచి చూస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ మీ రాజేంద్ర. నమస్తే అండి.